హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మన టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్ అనేది సెకండ్ సెమ్ B.Ed వాళ్ళకి సంబంధించిన పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్లో 8th యూనిట్ యొక్క థర్డ్ క్లాస్ ఇది. ఆల్రెడీ మనకి 8th యూనిట్కి సంబంధించి 2 క్లాసెస్ అయిపోయాయి. అందులో 8.1 నుంచి 8.5 వరకు కంప్లీట్ చేసుకున్నాము 2 క్లాసెస్లో. అది చూడలేదంటే కనుక మీకు ఈ వీడియో చివరిలో ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది 8th యూనిట్ది, అక్కడ నుంచి చూసేయచ్చు. సో 8th యూనిట్ని ఇవాళ క్లాస్లో కంటిన్యూ చేస్తున్నాము. 8.6 ల్యాబొరేటరీ యాజ్ ఎ లెర్నింగ్ రిసోర్స్. ఓకే, సో ఈ 8.6 అనేది కొంచెం లెంతీ టాపిక్, మనకి 2 క్లాసెస్ పడుతుంది 8.6 కంప్లీట్ అవ్వడానికి. సో ఇంకొక క్లాస్లో 8.7 అనేది కంప్లీట్ చేస్తాం. సో 3 క్లాసెస్లో మనకి 8th యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఆ తర్వాత మీకు 8th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో వచ్చే వీడియోస్ కోసం ముందుగానే మీకు నోటిఫికేషన్ రావాలి అని అంటే ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తే అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బెల్ని ప్రెస్ చేయండి. ఓకే, సో బోనస్ వీడియోస్ అనేటివి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ వీడియోసే వస్తున్నాయి కాబట్టి ఆ వీడియోస్ మిస్ కాకుండా మీరు చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ఓకే, సో యాజ్ యూజువల్ మనకు తెలుసు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోకి సంబంధించిన నోట్స్ ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో మీకు అవైలబుల్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఆ PDF నోట్స్ కోసం వీడియోని ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మనకి ఫస్ట్ సెమ్ వాళ్ళకి సంబంధించిన పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ యూనిట్స్ అనేటివి ప్రతి ఒక్క యూనిట్ ప్లేలిస్ట్ అనేది ఉంది మనకి. సో ఫస్ట్ నుంచి 5th యూనిట్ వరకు, అండ్ సెకండ్ సెమ్ వాళ్ళకి 8th యూనిట్ వరకు ప్లేలిస్ట్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఓకే, అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్ వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఛానల్లో, ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇవే కాకుండా CTETకి సంబంధించిన వీడియోస్, TETకి సంబంధించిన వీడియోస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో B.Ed ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఛానల్ బాగా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో B.Ed చేసే వాళ్ళకి ఛానల్ని షేర్ కూడా చేయండి. ఓకే, సో కమింగ్ టు టుడేస్ క్లాస్, ఇవాళ క్లాస్లో మనం ల్యాబొరేటరీ యాజ్ లెర్నింగ్ రిసోర్స్ గురించి చూద్దాం. ఓకే, మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ ఈజ్ ఎ ప్లేస్ వేర్ స్టూడెంట్స్ క్యాన్ లెర్న్ అండ్ ఎక్స్ప్లోర్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ and verify mathematical facts and theorems through a variety of activities using different materials. సో ల్యాబ్స్ అంటే ఏంటి, మనకి జనరల్గా ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్స్ చేస్తాము, ఎక్స్ప్లోర్ చేస్తాము, ఏ సబ్జెక్ట్ అన్నా, అవునా? సో మ్యాథమెటిక్స్లో కూడా మ్యాథమెటిక్స్ ల్యాబ్ అనేది స్టూడెంట్స్కి నేర్చుకోవడానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి వీటిని మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని అండ్ అలాగే మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ని వెరిఫై చేయడానికి, థియరమ్స్ని వెరిఫై చేయడానికి, అలాగే డిఫరెంట్ మెటీరియల్స్ని యూజ్ చేసి యాక్టివిటీస్ని కండక్ట్ చేయడానికి మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ అనేది సరైన ప్లేస్ అని అనొచ్చు. ఓకే, దీస్ యాక్టివిటీస్ మే బీ క్యారీడ్ అవుట్ బై ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్, టు లెర్న్, టు స్టిమ్యులేట్ ఇంట్రెస్ట్ అండ్ డెవలప్ ఫేవరబుల్ యాటిట్యూడ్ టువర్డ్స్ మ్యాథమెటిక్స్. సో ఈ మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీలో జరిగే యాక్టివిటీస్ కానివ్వండి, వెరిఫికేషన్ ఆఫ్ మ్యాథమెటికల్ ఫ్యాక్ట్స్ కానివ్వండి, లేకపోతే ఎక్స్ప్లోర్ చేయడం కానివ్వండి, నేర్చుకోవడం కానివ్వండి, వీటన్నిటి ద్వారా నేర్చుకుంటున్నారు ఎక్కువగా పిల్లలు. ఓకే, ఇంట్రెస్ట్ అనేది డెవలప్ అవుతుంది పిల్లల్లో. ఓకే, సో అదే ఇక్కడ చెప్తున్నారు. దేని మీద ఇంట్రెస్ట్ డెవలప్ అవుతుంది? ఆబ్వియస్లీ మ్యాథ్స్ మీద. మ్యాథ్స్ ల్యాబొరేటరీలో మ్యాథ్స్కి సంబంధించిన యాక్టివిటీస్ క్యారీ అవుట్ అవుతాయి కాబట్టి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది అండ్ ఆల్సో ఫేవరబుల్ యాటిట్యూడ్ అనేది, అంటే నేర్చుకోవాలన్న యాటిట్యూడ్ అనేది పెరుగుతుంది పిల్లల్లో. ఓకే, బికాస్ ఆఫ్ ల్యాబొరేటరీస్. నెక్స్ట్ చూసుకుంటే సమ్ ఆఫ్ ద వేస్ in which a mathematics laboratory can contribute to the learning of the subject are. సో మ్యాథ్స్ని నేర్చుకోవడానికి కొన్ని విధాలు అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ, మ్యాథ్స్ ల్యాబ్స్లో యూజ్ చేసే కొన్ని విధానాలు. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ అన్ ఆపర్చునిటీ టు స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ అండ్ ఇంటర్నలైజ్ ద బేసిక్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ త్రూ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ అండ్ సిచ్యువేషన్స్. సో మ్యాథమెటిక్స్ ల్యాబ్లో మనం చేసే యాక్టివిటీస్ వల్ల ఒక ఆపర్చునిటీ అనేది స్టూడెంట్స్కి ప్రొవైడ్ అవుతుంది. ఏం ఆపర్చునిటీ అది? ఒక కాన్సెప్ట్ని అర్థం చేసుకోవడానికి, దాన్ని మొత్తంగా చూడడానికి అండ్ అలాగే కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి సిచ్యువేషన్స్ని తెలుసుకొని అర్థం చేసుకొని నేర్చుకోవడానికి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఇట్ ఎనేబుల్స్ స్టూడెంట్స్ టు వెరిఫై ఆర్ డిస్కవర్ సెవరల్ జామెట్రికల్ ప్రాపర్టీస్. సో మ్యాథ్స్ ల్యాబ్స్లో స్టూడెంట్స్కి జామెట్రికల్ ప్రాపర్టీస్ని వెరిఫై చేసి డిస్కవర్ చేయడానికి కూడా ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇట్ హెల్ప్స్ ద స్టూడెంట్స్ టు బిల్డ్ ఇంట్రెస్ట్ అండ్ కాన్ఫిడెన్స్ ఇన్ లెర్నింగ్ ద సబ్జెక్ట్. సో మ్యాథమెటిక్స్ ల్యాబ్స్ వల్ల స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ అనేది బిల్డ్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు చేస్తూ నేర్చుకుంటారు, చూస్తూ నేర్చుకుంటారు, వింటూ నేర్చుకుంటారు, యాక్టివిటీస్ అనేటివి క్యారీ అవుట్ అవుతాయి కాబట్టి. దాంతోపాటుగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఆ సబ్జెక్ట్ని నేర్చుకోగలుగుతామన్న కాన్ఫిడెన్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ప్రొవైడ్స్ ఆపర్చునిటీ టు ఎగ్జిబిట్ ద రిలేటెడ్నెస్ ఆఫ్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ విత్ ఎవ్రీడే లైఫ్. సో ల్యాబ్స్ ద్వారా మనకు ఆల్రెడీ తెలుసు మ్యాథ్స్ అనేది ఎవ్రీడే లైఫ్లో యూజ్ అవుతూనే ఉంటుంది. సో ల్యాబ్స్ ద్వారా ఈ పాయింట్ని ఇంకెక్కువగా ప్రూవ్ చేయొచ్చు. ఓకే,
సో రిలేటెడ్నెస్ అంటే మీరు మీ ఎవ్రీడే లైఫ్లో మ్యాథ్స్ని రిలేట్ చేయొచ్చు అనమాట త్రూ మ్యాథమెటికల్ ల్యాబ్స్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ క్లాస్లో మనం ఇంప్రొవైజేషన్ ఆఫ్ అపారటస్ గురించి నేర్చుకున్నాము. సో అపారటస్ ఎక్కడ మనము ప్లేస్ చేస్తాము? ల్యాబ్స్లలో. సో యాక్టివిటీస్ అనేవి ల్యాబ్స్లలో క్యారీ అవుట్ అవుతాయి. సో ఇంప్రొవైజేషన్ మనము చుట్టూ ఉన్న ఇమీడియట్ ఎన్విరాన్మెంట్లో దొరికే వస్తువులతోటి ఇంప్రొవైజ్ చేసాము అపారటస్ని. సో మీ మ్యాథ్స్ని మీరు చుట్టూ ఉన్న లైఫ్ తోటి రిలేట్ చేస్తున్నారు, ఎవ్రీడే లైఫ్ తోటి. సో అలా అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ఇట్ ప్రొవైడ్స్ గ్రేటర్ స్కోప్ ఫర్ ఇండివిజువల్ పార్టిసిపేషన్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ అండ్ బికమింగ్ అటానమస్ లెర్నర్స్. సో ఇక్కడ ఇంకా వేరే స్కోప్ ఏముంది మనకి? ప్రతి ఒక్క ఇండివిజువల్ పార్టిసిపేషన్ని ఇంక్రీజ్ చేస్తుంది టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో. అంటే మీరు ఇండివిజువల్గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అండ్ నేర్చుకోవచ్చు అండ్ మీ అంతటా మీరే సెల్ఫ్ లెర్నర్ అవ్వచ్చు. సో ఇలా ప్రమోట్ చేస్తుంది అనమాట. ఓకే, ఇట్ ప్రొవైడ్స్ స్కోప్ ఫర్ గ్రేటర్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ బోత్ ద మైండ్ అండ్ ద హ్యాండ్ విచ్ ఫెసిలిటేట్స్ కాగ్నిషన్. సో మీరు ల్యాబ్స్లలో మీ మైండ్ యూజ్ చేస్తారు, అట్ ద సేమ్ టైం మీరు ఫిజికల్గా కూడా ఇన్వాల్వ్ అవుతారు. అంటే మీ హ్యాండ్స్ యూజ్ చేయడం, లెర్నింగ్ బై హ్యాండ్ అంటే చేస్తూ నేర్చుకుంటారు కాబట్టి. సో వీటి వల్ల కాగ్నిషన్కి ఎక్కువగా పని అనేది వస్తుంది. కాగ్నిషన్ అంటే మీ బ్రెయిన్ డెవలప్మెంట్కి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద ల్యాబొరేటరీ అలౌస్ అండ్ ఎంకరేజెస్ ద స్టూడెంట్స్ టు థింక్, డిస్కస్ విత్ ఈచ్ అదర్ and the teacher and assimilate the concepts in a more effective manner. ఏమంటున్నారు? ల్యాబొరేటరీ అనేది దేన్ని ఎలో చేస్తుంది? స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేస్తుంది థింక్ చేయడానికి. ఎందుకంటే మీరు ఆలోచన చేస్తారు, మైండ్ని యూజ్ చేస్తారు కాబట్టి. డిస్కస్ చేస్తారు ఫ్రెండ్స్తో కానివ్వండి, టీచర్తో కానివ్వండి. అండ్ అలాగే కాన్సెప్ట్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేసుకుంటారు. ఓకే, అది కూడా ఇవన్నీ చేయడం ద్వారా లెర్నింగ్ అనేది మోర్ ఎఫెక్టివ్గా అవుతుంది మీకు. ఓకే, సో ల్యాబ్స్లలో మనము ఒకరితో ఒకరు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల అండ్ అలాగే మైండ్ తోటి థింక్ చేయడం వల్ల క్రియేటివిటీ పెరుగుతుంది. సో చాలా బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇట్ ఎనేబుల్స్ ద టీచర్ టు డెమాన్స్ట్రేట్, ఎక్స్ప్లెయిన్ అండ్ రీఇన్ఫోర్స్ అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ ఐడియాస్ బై యూజింగ్ కాంక్రీట్ ఆబ్జెక్ట్స్, మోడల్స్, చార్ట్స్, గ్రాఫ్స్, పిక్చర్స్, పోస్టర్స్ ఎక్సెట్రా. సో మనకి అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, కాంక్రీట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది, అవునా? సో ఈ అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో దాన్ని డెమాన్స్ట్రేట్ చేయడానికి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మళ్ళీ రీఇన్ఫోర్స్ అంటే మళ్ళీ ఎక్కువగా చెప్తూ ఉండడానికి. సో వీటన్నిటికి కూడా ల్యాబ్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి. బికాస్ అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ ఐడియాస్ని ల్యాబ్స్లో మనం కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ యూజ్ చేసి చెప్తాం. అంటే చూసే ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసి అబ్స్ట్రాక్ట్ చూడలేని ఆబ్జెక్ట్స్ని టీచ్ చేస్తాం మ్యాథమెటిక్స్లో ఇన్ ల్యాబ్స్. ఓకే, సో కాంక్రీట్ ఆబ్జెక్ట్స్ ఎట్లాంటివి అయి ఉండొచ్చు? మోడల్స్ కానివ్వండి. ఇప్పుడు జామెట్రికల్ మోడల్స్, స్పియర్ ఉందనుకోండి, 3D మోడల్, అది మీరు ల్యాబ్స్కి తీసుకెళ్ళి 3D మోడల్స్ చూపించవచ్చు. అలాగే చార్ట్స్ కానివ్వండి, గ్రాఫ్స్ కానివ్వండి, పిక్చర్స్ కానివ్వండి, పోస్టర్స్ కానివ్వండి. సో ఇలాంటివి ఎక్కువగా మనం చూపించి ఇంకెక్కువ ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది జరుగుతుంది కాబట్టి ల్యాబ్స్లో టీచర్కి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది టు టీచ్ అబ్స్ట్రాక్ట్ మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్. ఓకే, సో ఈ పాయింట్స్ అనేటివి మ్యాథ్స్ ల్యాబొరేటరీలో మనం యూజ్ చేసే కొన్ని యాక్టివిటీస్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ ఎంజాయ్ వర్కింగ్ టుగెదర్ విత్ దేర్ పీర్స్ విత్ సమ్ ఫ్రీడమ్ ఆఫ్ యాక్షన్, హ్యావింగ్ ఏ ఫీల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఆఫ్ ద అన్నోన్ అండ్ అచీవింగ్ ఏ సెన్స్ ఆఫ్ డిస్కవరీ. సో ల్యాబ్స్లో యాక్టివిటీస్ చేయడం ద్వారా అందరూ కలిసి నేర్చుకుంటూ ఉంటారు. పియర్స్ అంటే మన తోటి విద్యార్థులతోటి. సో అందరం కలిసి నేర్చుకుంటూ ఉంటాం. అక్కడ మనకి కొంచెం ఫ్రీడమ్ అనేది ఉంటుంది, క్రియేటివిటీ కానీ, యాక్షన్కి కానీ. అండ్ అలాగే ఒక ఫీల్ ఆఫ్ ఎక్సైట్మెంట్ ఉంటుంది మనం చేసే ఎక్స్పెరిమెంట్స్లో. సో ఏం చేస్తున్నాము, మనకి తెలియదు కదా, ఇది ఇలా వచ్చింది కదా అనేసి ఒక ఎక్సైట్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఆల్సో డిస్కవరీ చేస్తాం, కొత్తవి కనుక్కుంటాం కాబట్టి ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది కూడా వస్తుంది. సో స్టూడెంట్స్ బాగా ఎంజాయ్ చేస్తూ నేర్చుకుంటారు ల్యాబ్స్లలో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ల్యాబొరేటరీ వర్క్ ఫెసిలిటేట్స్ డెవలప్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్, ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, సైంటిఫిక్ యాటిట్యూడ్ అండ్ అండర్స్టాండింగ్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో ల్యాబ్స్ వల్ల మనకి ఏమేమి డెవలప్ అవుతున్నాయి స్టూడెంట్స్లో? కాగ్నిటివ్ ఎబిలిటీస్, బ్రెయిన్కి సంబంధించిన ఎబిలిటీస్, అలాగే ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ అనేది థియరిటికల్గానే కాకుండా ప్రాక్టికల్గా కూడా మనం చేయొచ్చు అన్న స్కిల్స్ ఉంటాయి కదా, ప్రాసెస్ స్కిల్స్. సో అవి డెవలప్ అవుతాయి. ఇంకా సైంటిఫిక్ యాటిట్యూడ్, ఎక్స్పెరిమెంట్స్ చేసి నేర్చుకుంటాం కాబట్టి సైంటిఫిక్ యాటిట్యూడ్ అనేది డెవలప్ అవుతుంది, రీసెర్చ్ అనేది చేస్తాం కాబట్టి. ఓకే, సో అండ్ అలాగే మ్యాథ్స్ యొక్క నేచర్ కూడా అర్థం చేసుకోవచ్చు త్రూ ల్యాబ్స్. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే యూస్ ఆఫ్ ల్యాబొరేటరీ మస్ట్ బి ఫోకస్డ్ టువర్డ్స్ అచీవింగ్ దీస్ ఆబ్జెక్టివ్స్. సో ఈ పైన మెన్షన్ చేసిన ఈ ఆబ్జెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో అవి అచీవ్ చేయడంలో ఫోకస్ అనేది ఉండాలి. ఓకే, ద ల్యాబొరేటరీ వర్క్ ఆర్ ఇట్ మే బి క్యారీడ్ అవుట్ డ్యూరింగ్ డిస్కషన్. సో ల్యాబొరేటరీ వర్క్ అనేది మనం ల్యాబ్స్లలో కంటిన్యూ చేయొచ్చు, లేదా డిస్కషన్స్ ద్వారా అంటే థియరిటికల్ డిస్కషన్స్ అయిన తర్వాత కూడా కంటిన్యూ చేయొచ్చు.
The kind of experience that is provided by the laboratory cannot be replaced by any other exercise. సో ల్యాబ్స్ ద్వారా మనకు వచ్చే ఎక్స్పీరియన్స్, స్టూడెంట్స్కి వచ్చే ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది ఏ ఇతర ఎక్సర్సైజ్ వల్ల కూడా, ఏ ఇతర యాక్టివిటీస్ వల్ల కూడా కలగదు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే performing experiments in prescribed fashion and just involving students in hands-on activities do not result in the development of inquiry skills in mathematics. సో ఓన్లీ ఎక్స్పెరిమెంట్స్ చేయడం వల్ల లేదా పిల్లల్ని హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేయడం వల్ల మాత్రమే ఇంక్వైరీ స్కిల్స్ అనేటివి డెవలప్ అవ్వవు. డెవలప్మెంట్ ఆఫ్ ఇంక్వైరీ స్కిల్స్ కెనాట్ బి టేకెన్ ఫర్ గ్రాంటెడ్ యాజ్ ద బై ప్రోడక్ట్ ఆఫ్ ద ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో మనకి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్ ఏంటి, ల్యాబ్స్లో ప్రాసెస్ స్కిల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ని అచీవ్ చేయడం. సో అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ ప్రాసెస్ స్కిల్స్ అనేటివి మనకి ఇంక్వైరీ స్కిల్స్ తోటి కూడా రిలేట్ అయి ఉంటుంది. సో ఆ ఇంక్వైరీ స్కిల్స్ అనేటివి అంత ఈజీగా తీసుకోవద్దు. అంటే జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ పర్ఫామ్ చేయడం వల్ల, యాక్టివిటీస్ని హ్యాండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావడం వల్ల వచ్చేస్తుందని అయితే కాదు. ఇంక్వైరీ స్కిల్స్ అనేటివి మీరు క్వశ్చన్స్ అడగడం ద్వారా అసలు ఏంటి జరుగుతుంది, ఎలా జరుగుతుందని చూడడం ద్వారా, వీటన్నిటి ద్వారా వస్తుంది. సో జస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా అండ్ యాక్టివిటీస్ ద్వారా మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే opportunities to raise question involving the learners in critical discussion, investigating their own questions and being flexible in the work should be facilitated in the laboratory. సో ఇంక్వైరీ స్కిల్స్ కోసం ఆపర్చునిటీస్ అనేటివి ఉండాలి. దేనికి, క్వశ్చన్స్ రేజ్ చేయడానికి, క్వశ్చన్స్ అడగడానికి, అండ్ అలాగే లెర్నర్స్ని క్రిటికల్ డిస్కషన్స్లో ఇన్వాల్వ్ చేయాలి. ఇది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందని డిస్కషన్స్ ఉంటాయి కదా, సో వాటిలో ఇన్వాల్వ్ చేయాలి. అండ్ ఆల్సో వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ మీద ఇన్వెస్టిగేట్ చేసేలాగా చూసుకోవాలి. అండ్ అలాగే ఫ్లెక్సిబుల్గా ఉండాలి వర్క్లో. ఓకే, రిజిడ్నెస్ అనేది ఉండొద్దు. సో ఇవన్నీ కూడా ఇంక్వైరీ స్కిల్స్కి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా ల్యాబొరేటరీలో ఫెసిలిటేట్ అవ్వాలి. ఓకే, సో ఇది అబౌట్ ఇంట్రడక్షన్ ఆఫ్ ల్యాబొరేటరీ. సో నెక్స్ట్ చూసుకుందాం ఇప్పుడు. సో విచ్ ఈస్ అప్రోచెస్ టు ల్యాబొరేటరీ వర్క్. ఓకే, ల్యాబొరేటరీ వర్క్లో అప్రోచెస్ ఎలాంటివి ఉంటాయి అని అంటే 3 ఉంటాయి మనకి. ఓకే, డిడక్టివ్ అప్రోచ్ ఉంటుంది, ఇండక్టివ్ అప్రోచ్ ఉంటుంది, అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ ఉంటుంది. ఓకే, ఈ 3 అప్రోచెస్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇన్ అప్రోచెస్ టు ల్యాబొరేటరీ వర్క్. అవేంటో ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ డిడక్టివ్ అప్రోచ్. మనకు ఆల్రెడీ తెలుసు డిడక్టివ్ అంటే ఏంటి, అన్నోన్ నుంచి నోన్కి వెళ్ళడం, తెలియని వాటి నుంచి తెలిసిన వాటిని నేర్చుకోవడం, అంటే అబ్స్ట్రాక్ట్ నుంచి కాంక్రీట్ అన్నట్టు. ఓకే, దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ అప్రోచ్ అండ్ యూస్డ్ ఫర్ ద వెరిఫికేషన్ ఆఫ్ కాన్సెప్ట్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. సో డిడక్టివ్ అప్రోచ్ అనేది కామన్ అప్రోచ్ మనకి మ్యాథమెటిక్స్లో. ఇండక్టివ్ కానివ్వండి, డిడక్టివ్ కానివ్వండి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ కానివ్వండి. ఓకే, ఇవన్నీ కూడా కామన్ అప్రోచెస్. వేటికి యూజ్ అవుతుంది మనకి డిడక్టివ్ అప్రోచ్ అనేది? కాన్సెప్ట్స్ని వెరిఫై చేయడానికి, లాస్ అండ్ ప్రిన్సిపల్స్ని వెరిఫై చేయడానికి మ్యాథమెటిక్స్కి సంబంధించినవి. ఓకే, ద థియరిటికల్ ఆస్పెక్ట్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఈజ్ ఫస్ట్ డిస్కస్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ అండ్ ఇట్ ఈస్ ఫాలోడ్ బై ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్. సో ఫస్ట్ మనకి ల్యాబ్స్కి వెళ్ళే ముందు థియరీ అనేది క్లాస్ రూమ్లో డిస్కస్ చేస్తారు. తర్వాత ప్రాక్టికల్ అనేది మనకి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది ల్యాబ్స్లలో జరుగుతుంది. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, స్టూడెంట్స్ క్యాన్ గెట్ టైమ్ టు ఆర్గనైజ్ దర్ అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ అండ్ కెన్ అక్వైర్ మీనింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్స్ అండ్ ఫైండ్ రెలివెన్స్ ఆఫ్ ద ల్యాబొరేటరీ వర్క్ విత్ ద ప్రీవియస్ అండర్స్టాండింగ్. సో అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ యొక్క ఐడియాని ఫస్ట్గా నేర్చుకొని తర్వాత కాన్సెప్ట్స్ యొక్క మీనింగ్ని తెలుసుకోవచ్చు. అండ్ ఆల్సో ల్యాబొరేటరీ వర్క్ ద్వారా వాళ్ళు ముందుగా ఏదైతే అర్థం చేసుకున్నారో థియరీలో దాన్ని ప్రూవ్ చేయడానికి ప్రాక్టికల్ వర్క్ కూడా అవుతుంది. సో అర్థమవుతుందా ఇక్కడ? థియరీలో అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ అనేటివి, ఐడియాస్ అనేటివి నేర్చుకుంటారు, వాటి మీనింగ్ అనేది తెలుసుకుంటారు, ల్యాబ్స్లో వాటిని ఇంప్లిమెంట్ చేస్తారు, ప్రీవియస్ అండర్స్టాండింగ్కి రిలేట్ చేస్తారు, అంటే ముందుగా నేర్చుకున్న కాన్సెప్ట్స్కి రిలేట్ చేస్తారు. ఓకే, సో ఇంతకుముందే మనం చూసాం కదా, టీచర్స్ కూడా అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ని నేర్పించడానికి కాంక్రీట్ వస్తువులని యూజ్ చేసి ల్యాబ్స్లో నేర్పిస్తారు అనేసి. సో అది డిడక్టివ్ అప్రోచ్ కిందకు వస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఇండక్టివ్ అప్రోచ్. Here, the students are provided opportunity to develop concepts, principles and laws through first-hand experience before these ideas are discussed in the class. So, inductive approachలో ఏంటంటే తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకోవడం. డిడక్టివ్లో తెలియని వాటి నుంచి తెలిసిన వాటిని నేర్చుకోవడం కాబట్టి థియరీ అనేది క్లాస్ రూమ్లో డిస్కస్ చేసి ప్రాక్టికల్ అనేది ల్యాబ్స్లో చేసేవాళ్ళం. బట్ ఇండక్టివ్ అప్రోచ్లో ఆల్రెడీ తెలిసిన వాటి నుంచి తెలియని వాటిని నేర్చుకుంటాం. సో క్లాస్ రూమ్లో మనకి థియరీ అనేది ఫస్ట్గా డిస్కస్ చేయం. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఆపర్చునిటీ అనేది క్రియేట్ అవుతుంది ఫర్ డెవలపింగ్ ద కాన్సెప్ట్స్, ప్రిన్సిపల్స్ అండ్ లాస్. అది కూడా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ద్వారా, అంటే ప్రాక్టికల్స్ ద్వారా. బట్ ఐడియాస్ అనేటివి క్లాస్ రూమ్లో డిస్కస్ చేయరు ముందు. ఓకే, దేర్ ఐడియాస్ ఆర్ రీఇన్ఫోర్స్డ్ డ్యూరింగ్ డిస్కషన్ ఆఫ్టర్ ద ల్యాబొరేటరీ వర్క్. ఇక్కడ ఏమవుతుంది, ల్యాబొరేటరీ వర్క్ అయిపోయిన తర్వాత ఐడియాస్ అనేటివి క్లాస్ రూమ్లో తర్వాత డిస్కస్ చేస్తారు, బట్ ముందుగా డిస్కస్ చేయరు. ఓకే, దిస్ వర్క్ ఈస్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై డిస్కషన్ ఫర్ స్ట్రెంథనింగ్ ఆఫ్ దేర్ అండర్స్టాండింగ్.
సో వాళ్ళు చేసిన ప్రాక్టికల్ వర్క్ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది అర్థం చేసుకోవడానికి తర్వాత డిస్కషన్స్ అనేటివి చేస్తారు. ఓకే, సో డిడక్టివ్కి ఇండక్టివ్కి ఏం తేడా ఉంది ఇక్కడ? క్లాస్ రూమ్లో ఫస్ట్ థియరీ అనేది డిస్కస్ చేసి తర్వాత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అనేది డిడక్టివ్ అప్రోచ్ ఇన్ ల్యాబొరేటరీ వర్క్. ఇండక్టివ్ అప్రోచ్ ఏంటి? ఫస్ట్ మనము ప్రాక్టికల్గా ప్రిన్సిపల్స్ కానివ్వండి, లాస్ కానివ్వండి చేస్తాము. వేటికి సంబంధించింది? మ్యాథ్స్కి సంబంధించింది. తర్వాత డిస్కషన్స్ అనేటివి జరుగుతాయి. ముందుగానే క్లాస్లో డిస్కస్ చేయం. ఓకే, సో ఇది తేడా ఉంది మనకి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ అప్రోచ్ ఇన్ అప్రోచెస్ టు ల్యాబొరేటరీ వర్క్, దట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే learners can be provided opportunities to do open-ended activities and experiments of exploratory nature where they have freedom to explore their ideas. సో ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్లో మనకి లెర్నర్స్కి ఒక ఆపర్చునిటీ అనేది ప్రొవైడ్ అవుతుంది. ఏం ఆపర్చునిటీ? ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ చేయడానికి. అంటే ఈ ఓపెన్ ఎండెడ్ అంటే ఏంటంటే ఒకటే ఆన్సర్ అనేది, ఒకటే కంక్లూజన్ అనేది ఉండదు. ఒక సిచ్యువేషన్కి డిఫరెంట్ ఐడియాస్ అనేటివి వస్తాయి, డిఫరెంట్ కన్క్లూజన్స్ అనేటివి వస్తాయి. సో ఈ ఓపెన్ ఎండెడ్ యాక్టివిటీస్ని, ఎక్స్పెరిమెంట్స్ని చేయడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది లెర్నర్స్కి ఒక ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తుంది. దీనివల్ల ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్లోర్ ఉంటుంది. ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేయగలుగుతారు, తెలుసుకోగలుగుతారు. ఓకే, సో వీటిని వాళ్ళ ఐడియాస్ని. నెక్స్ట్ చూసుకుంటే దే షుడ్ బి ఎంకరేజ్డ్ టు ఐడెంటిఫై దేర్ ఓన్ ప్రాబ్లమ్, డెవలప్ హైపోథెసిస్, డిజైన్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఎక్స్పెరిమెంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్, కలెక్ట్ అండ్ ఆర్గనైజ్ ద డాటా అండ్ రిపోర్ట్ దేర్ ఫైండింగ్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటే మనకు తెలుసు కదా, ఆల్రెడీ ఇంతకుముందు అప్రోచెస్లో నేర్చుకున్నాము, అప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్లో. సో అదే స్టెప్స్ మనకి ల్యాబ్స్లలో కూడా పనికొస్తుంది. ఏంటి ఇక్కడ మనకి వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళ ప్రాబ్లం ఏంటి అనేది చూడాలి, దానికి ఒక హైపోథెసిస్ తీసుకురావాలి స్టూడెంట్స్, అండ్ ఆల్సో ఇన్వెస్టిగేషన్ని డిజైన్ చేయాలి, అండ్ దెన్ ఎక్స్పెరిమెంట్ చేయాలి, ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఆ తర్వాత ప్రాబ్లమ్ సాల్వ్ చేసిన డాటాని కలెక్ట్ చేసి ఆర్గనైజ్ చేయాలి, అండ్ దెన్ వాళ్ళ ఫైండింగ్స్ని రిపోర్ట్ చేయాలి. అంటే కంక్లూజన్ని కానీ ఫైండింగ్స్ని కానీ రిపోర్ట్ చేయాలి. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది ల్యాబ్స్లలో క్యారీ అవుట్ అవుతాయి. ఇట్ గివ్స్ దెమ్ ఆపర్చునిటీ టు బికమ్ ఇండిపెండెంట్ లెర్నర్స్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ వల్ల వాళ్ళంతా వాళ్ళే చేస్తారు కాబట్టి ఇండిపెండెంట్ లెర్నర్స్ అవ్వడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఇక్కడ. ఓకే, సో మనకి డిడక్టివ్ అప్రోచ్, ఇండక్టివ్ అప్రోచ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్ అనేది అప్రోచెస్ టు ల్యాబొరేటరీ వర్క్. సో ఇప్పుడు వరకు ల్యాబ్స్ అంటే ఏంటి అనేది ఇంట్రడక్షన్ చూసాము, అండ్ అప్రోచెస్ అనేటివి చూసాం. సో నెక్స్ట్ ఇప్పుడు ప్లానింగ్ను ఆర్గనైజింగ్ ల్యాబొరేటరీ వర్క్. ఓకే, సో ప్లానింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ల్యాబ్స్లో మనకి యాక్టివిటీస్ని ఏ ఆటంకం లేకుండా తక్కువ ప్రాబ్లమ్స్ తోటి క్యారీ అవుట్ చేయాలంటే ప్లానింగ్ను ఆర్గనైజింగ్ అనేది అవసరం పడుతుంది. ఓకే, సో ఏ ఈవెంట్ అన్నా కానీ ప్లానింగ్ను ఆర్గనైజింగ్ లేకపోతే మనకి క్లియర్ కట్ ఆబ్జెక్టివ్స్ అనేటివి అచీవ్ కావు. సో అందుకే ఇక్కడ కూడా మనకి ప్లానింగ్ను ఆర్గనైజింగ్ అవసరం. సో దాంట్లో మీరు చూసుకున్నట్టయితే డిజైన్ అండ్ జనరల్ లేఅవుట్. సో మనకి the design and general layout of laboratory which can accommodate about 32 students at a time is given here. సో డిజైన్ కానివ్వండి, లేఅవుట్ కానివ్వండి, అంటే ఎలా ఉండాలి ల్యాబ్స్ అనేటివి, డిజైన్ ఎలా ఉండాలి, లేఅవుట్ ఎలా ఉండాలి, ఎలా అరేంజ్ చేసి ఉండాలనేసి అంటున్నారు. సో డిజైన్ కానివ్వండి, జనరల్ లేఅవుట్ కానివ్వండి, ల్యాబ్స్లలో మినిమం 32 స్టూడెంట్స్ ఒకటేసారి పట్టేలాగా ఉండాలి. ఓకే, ఇది కంపల్సరీ. The schools may change the design and general layout to suit their own requirements. సో స్కూల్స్ వాళ్ళ ఓన్ రిక్వైర్మెంట్, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ప్రకారంగా డిజైన్ కానివ్వండి, లేఅవుట్ కానివ్వండి, రూమ్ యొక్క లేఅవుట్, డిజైన్ ఇవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. బట్ కామన్గా మాత్రం 32 స్టూడెంట్స్ ఒకటేసారి పట్టేలాగా ఉండాలి రూమ్ అనేది. అండ్ ల్యాబ్స్కి సంబంధించి మీరు చేసే యాక్టివిటీస్కి సంబంధించి జనరల్ లేఅవుట్ అనేది డిజైన్ చేసుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ మెటీరియల్స్. సో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. క్లాస్ రూమ్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉన్నాయి అండ్ అలాగే మెటీరియల్స్ గురించి కూడా చూసుకోవాల్సి ఉంటుంది, ఏం మెటీరియల్స్ అవైలబుల్ ఉన్నాయనేసి. ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఎవ్రీ స్కూల్ విల్ హ్యావ్ ఏ మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ విత్ ఎ జనరల్ డిజైన్ అండ్ లేఅవుట్ యాజ్ ఇండికేటెడ్ విత్ సూటబుల్ చేంజ్ ఇఫ్ డిసైడ్ టు మీట్ ఇట్స్ ఓన్ రిక్వైర్మెంట్స్. సో మనం డిజైన్ను జనరల్ లేఅవుట్లో చూసాం కదా. సో ఓన్ రిక్వైర్మెంట్స్, మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ బట్టి స్కూల్స్ డిజైన్ని, జనరల్ లేఅవుట్ని చేంజ్ చేసుకోవచ్చు. సో ప్రతి ఒక్క స్కూల్లో మ్యాథ్స్ ల్యాబొరేటరీ ఉండాలి అనేది కంపల్సరీ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ద మినిమమ్ మెటీరియల్స్ రిక్వైర్డ్ టు బి కెప్ట్ ఇన్ ద ల్యాబొరేటరీ మే ఇంక్లూడ్ ఫర్నిచర్, ఆల్ ఎసెన్షియల్స్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్ ఎక్సెట్రా. సో మెటీరియల్స్ చూసుకున్నట్టయితే మినిమమ్ మెటీరియల్స్ అనేటివి మనకి రిక్వైర్మెంట్ ఉంటుంది ల్యాబ్స్లలో. ఏంటవి? ఫర్నిచర్ ఉండాలి, కూర్చోవడానికి కానివ్వండి, లేకపోతే టేబుల్స్ ఫర్ కీపింగ్ ద ఎక్విప్మెంట్స్, కబోర్డ్స్ కానివ్వండి ఇవి. అండ్ అలాగే ఆల్ ఎసెన్షియల్ ఎక్విప్మెంట్, మనకు కావాల్సిన మ్యాథమెటిక్స్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్ అవసరం ఉంటాయి. అండ్ ఆల్సో రా మెటీరియల్స్,
ఇలాంటివి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ చూస్తే హ్యూమన్ రిసోర్సెస్. It is desirable that a person with minimum qualification of graduation and professional qualification of B.Ed be made in charge of mathematics laboratory. సో ల్యాబ్ ఉన్న తర్వాత దానికి ఇన్ఛార్జ్ అనే వాళ్ళు ఉండాలి. సో ఇన్ఛార్జ్ అయిన వాళ్ళకి అట్లీస్ట్ మినిమం క్వాలిఫికేషన్ ఏముండాలి, గ్రాడ్యుయేషన్ అంటే మీరు గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి, అండ్ అలాగే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి, అంటే B.Ed చేసి ఉండాలి. ఓకే, మీరు B.Ed చేసి ఉండాలి అండ్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉండాలి. వాళ్ళని మనము మ్యాథ్స్ యొక్క ల్యాబొరేటరీ ఇన్ఛార్జ్ లాగా తీసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్సెస్ అని అంటే టీచర్స్ కానివ్వండి, లేకపోతే ఫ్యాకల్టీ కానివ్వండి, ఇన్ఛార్జ్ కానివ్వండి, ఇలా అనమాట. ద కన్సర్న్డ్ మ్యాథమెటిక్స్ టీచర్స్ విల్ అకంపెనీ ద క్లాస్ టు ద ల్యాబొరేటరీ అండ్ ద టూ విల్ జాయింట్లీ కండక్ట్ ద యాక్టివిటీస్. సో ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో మ్యాథ్స్ ల్యాబ్కి సంబంధించి అండ్ అలాగే మ్యాథమెటిక్స్ టీచర్ ఇద్దరు కలిపి ల్యాబ్స్లో స్టూడెంట్స్కి యాక్టివిటీస్ అనేటివి నిర్వహించవచ్చు. ఓకే, ఏ ల్యాబ్ అసిస్టెంట్ విత్ సూటబుల్ క్వాలిఫికేషన్ క్యాన్ బి యాడెడ్ అడ్వాంటేజ్. సో ల్యాబ్ అసిస్టెంట్ని కూడా మనము యాడ్ చేయొచ్చు, ఇన్ఛార్జే కాకుండా. సో ఈ ల్యాబ్ అసిస్టెంట్ని మీరు తీసుకునేటప్పుడు మ్యాథ్స్కి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఓకే, B.Ed చేసి ఉండాలి అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ అయి ఉండాలి, ఇలాంటివి అనమాట. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే టైం అలోకేషన్ ఫర్ యాక్టివిటీస్. సో ల్యాబ్స్లో ఎంత టైం అలోకేట్ చేయాలనేది కూడా మనం చూసుకోవాలి. ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్లో 15 to 20% ఆఫ్ ద టోటల్ అవైలబుల్ టైమ్ ఫర్ మ్యాథమెటిక్స్ ఈజ్ డివోటెడ్ టు యాక్టివిటీస్. సో మ్యాథమెటిక్స్కి క్లాస్ రూమ్లో మనకి ఇప్పుడు ఇయర్ వైజ్గా ఎన్ని పీరియడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయో వాటికి ఎంత టైం అయితే ఇస్తున్నారో దాంట్లో 15 to 20% టైం అనేది మ్యాథ్స్ ల్యాబ్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ప్రాపర్ టైం అలొకేషన్ ఫర్ ల్యాబ్ యాక్టివిటీస్ ఈజ్ ఇన్ ద టైం టేబుల్. సో టైం టేబుల్ మనకు ఉంటుంది కదా, మ్యాథ్స్కి సంబంధించి పీరియడ్స్ ఉంటాయి కదా, సో వాటిలోనే మీరు 15 to 20% టైం అనేది మ్యాథ్స్ ల్యాబ్కి కేటాయించవచ్చు. టైం టేబుల్లో మీరు అది మెన్షన్ చేయొచ్చు, ఈరోజు మనం ల్యాబ్కి వెళ్తున్నాము అనేసి. ఓకే, సో టైం ఈజ్ డివైడెడ్ బిట్వీన్ థియరీ క్లాసెస్ అండ్ ప్రాక్టికల్ వర్క్. సో సపరేట్ ల్యాబ్కి మీకు టైం అనేది ఇవ్వరు, మనకి ఇచ్చిన థియరిటికల్ క్లాసెస్ వర్క్లోనే ల్యాబ్స్ని కూడా ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఇంకా చూద్దాము. మ్యాథ్స్ టీచర్స్ మస్ట్ ప్లాన్ ల్యాబొరేటరీ వర్క్ వెల్ ఇన్ అడ్వాన్స్ ఫర్ మేకింగ్ బెస్ట్ యూజెస్ ఆఫ్ అవైలబుల్ మెటీరియల్స్ అండ్ టైం. సో మ్యాథ్స్ టీచర్స్ ల్యాబొరేటరీ యాక్టివిటీస్ చేసేటప్పుడు ముందుగానే వాటిని ప్లాన్ చేసి ఉంచాలి. ఓకే, సో దానివల్ల మెటీరియల్స్ ఏమన్నా అవైలబుల్ ఉన్నాయో చూసుకోవచ్చు అండ్ అలాగే టైంని కూడా సేవ్ చేయొచ్చు. ఓకే, ఏ టీచర్ క్యాన్ ప్లాన్ ఆన్ థింకింగ్ ఫాలోయింగ్ లైన్స్. టీచర్ ఎలా ప్లాన్ చేయొచ్చు అనేది కొన్ని పాయింట్స్ ఇవ్వడం జరిగింది, అవేంటో ఇప్పుడు చూద్దాము. ఇంతకు ముందేమో అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉండాలి, హ్యూమన్ రిసోర్సెస్ ఏముండాలి, అండ్ అలాగే డిజైన్ లేఅవుట్ ఎలా ఉండాలి, అండ్ ఆల్సో టైం అలొకేషన్ ఎలా ఉండాలో చూసాం. ఇప్పుడు టీచర్ ఎలాగ ల్యాబ్స్ యాక్టివిటీస్ని డిజైన్ చేయాలి, ప్లాన్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూసినట్టయితే ఈజ్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ యాక్టివిటీ వర్క్ క్లియర్ టు ద స్టూడెంట్స్. సో ల్యాబ్స్ని ప్లాన్ చేసేటప్పుడు, యాక్టివిటీస్ ప్లాన్ చేసేటప్పుడు దాంట్లో ఉన్న ఆబ్జెక్టివ్స్ అనేటివి క్లియర్గా ఉన్నాయా లేదా, స్టూడెంట్స్కి క్లియర్గా చెప్పారా లేదా అనేది చూసుకోవాలి. హౌ విల్ ఐ ఫెసిలిటేట్ దెమ్ టు పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్. సో ఎక్స్పెరిమెంట్ అనేది పిల్లలే చేయాలి ల్యాబ్స్లో, బట్ వాళ్ళు చేస్తున్నప్పుడు హెల్ప్ కానివ్వండి, ఫెసిలిటేషన్ కానివ్వండి ఎలా ప్రొవైడ్ చేయాలనేది టీచర్స్ చూసుకోవాలి. ఓకే, ఆర్ అపారటస్ అవైలబుల్ ఇన్ ల్యాబ్. సో మీరు తీసుకెళ్ళేటప్పుడు మెటీరియల్స్ అన్నీ, అపారటస్ అన్ని, ఎక్విప్మెంట్ మొత్తం అవైలబుల్ ఉందా లేదా చూసుకోవాలి. హౌ విల్ ఐ ఇన్వాల్వ్ స్టూడెంట్స్ ఇన్ సెట్టింగ్ అప్ ద ఎక్స్పెరిమెంట్స్. సో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు వాటిని సెట్ చేయడానికి ఎలా యాజ్ ఎ టీచర్ మనం హెల్ప్ చేయొచ్చు అనేది చూడాలి. ఓకే, హ్యావ్ ఐ పర్ఫార్మ్ ద ఎక్స్పెరిమెంట్ మై సెల్ఫ్ టు చెక్ ద ఫంక్షనాలిటీ ఆఫ్ ఆల్ అపారటస్. సో వాళ్ళకి ప్రొవైడ్ చేసిన అపారటస్ ఏదైతే ఉందో, ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అనేసి మనం ముందుగానే ఎక్స్పెరిమెంట్ చేసి చూడాలి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ద ప్రొసీజర్ సింపుల్ అండ్ క్యాన్ బి పర్ఫార్మ్డ్ విత్ ఇన్ ద అలాటెడ్ టైం పీరియడ్. సో మనం ఓ టైం పీరియడ్ అనేది తీసుకుంటాం కదా ల్యాబ్స్ యాక్టివిటీస్ కోసం. సో ఆ టైం పీరియడ్లో మీరు ఇచ్చిన ఎక్స్పెరిమెంట్ని సింపుల్గా పర్ఫామ్ చేయగలుగుతారా లేదా అనేది కూడా చూసుకోవాలి. ఓకే, హౌ విల్ అప్లికేషన్స్ ఆఫ్ దేర్ ఫైండింగ్స్ ఎన్హాన్స్ దేర్ లెర్నింగ్. ఆఫ్టర్ డూయింగ్ ద ఎక్స్పెరిమెంట్ అప్లికేషన్స్ అనేటివి ఎలా హెల్ప్ అవుతాయి వాళ్ళకి అనేది కూడా చూసుకోవాలి. ఓకే, హౌ విల్ ఐ ఇంటిగ్రేట్ ద ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ విత్ అలాటెడ్ టైం పీరియడ్ ద టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్. సో టైం పీరియడ్లో అంటే మనకు ఉన్న టైం పీరియడ్లో ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది టీచింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ కిందకి ఎలా తీసుకురావచ్చు అనేది కూడా మనము చూసుకోవాలి. ఓకే, సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ప్లానింగ్ అనేది చేయాల్సి ఉంటుంది టీచర్స్. నెక్స్ట్ చూసుకుంటే ద లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఇన్ ద ల్యాబొరేటరీ షుడ్ ప్రొవైడ్ సమ్ ఛాలెంజ్ టు ద స్టూడెంట్స్ టు లెర్న్. ఈ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ల్యాబొరేటరీలో వచ్చేటివి అంటే ఎక్స్పెరిమెంట్స్ చేసే ద్వారా, సో అవి చేసేటప్పుడు పిల్లలకి ఒక ఛాలెంజ్ అనేది అనిపించాలి. సింపుల్గా చేసేలా ఉండొద్దు, టైం పీరియడ్లో కంప్లీట్ అయ్యేలా ఉండాలి, కానీ కొంచెం ఛాలెంజింగ్గా ఉండాలి. ఓకే,
They get interested if they understand the purpose of the experiment and are made to realize the application of it to their everyday life. సో ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ల్యాబ్స్లో ఎవ్రీడే లైఫ్లో వాళ్ళది ఇంప్లిమెంట్ చేయొచ్చు అని వాళ్ళకి అర్థమవుతే ఎక్కువ ఇంట్రెస్టెడ్గా పాల్గొంటారనమాట. ఓకే, అండ్ అలాగే ఎక్స్పెరిమెంట్ యొక్క పర్పస్ అనేది క్లియర్గా తెలియజేయాలి స్టూడెంట్స్కి. ఓకే, వీ హ్యావ్ గైడ్లైన్స్ ఫర్ ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ వేరియస్ వర్క్స్ ఆఫ్ ల్యాబ్స్ ఇన్ మ్యాథమెటిక్స్ యాజ్ ఫాలోస్. సో ఇప్పటి వరకు మనము అసలు డిజైన్ అండ్ లేఅవుట్ ఏంటి, హ్యూమన్ రిసోర్సెస్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, టైం అలాట్మెంట్ ఏంటి అండ్ టీచర్స్ ఏం దృష్టిలో పెట్టుకోవాలి వైల్ ప్లానింగ్ అనేది చూసాము. ఇప్పుడు కొన్ని గైడ్లైన్స్ కూడా చూద్దాం. ఓకే, సో మీరు చూసినట్టయితే థియరిటికల్ నాలెడ్జ్ షుడ్ బి క్లియర్ బిఫోర్ ప్రాక్టికల్ అండ్ బోత్ షుడ్ బి ప్రాపర్లీ ఇంటిగ్రేటెడ్. సో ప్రాక్టికల్ నాలెడ్జ్ అంటే ప్రాక్టికల్గా మనము యాక్టివిటీస్ చేసే ముందు థియరిటికల్ నాలెడ్జ్ అనేది మనకి క్లియర్గా ఉండాలి. ఓకే, సో టీచర్స్ స్టూడెంట్స్కి థియరిటికల్ నాలెడ్జ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ముందుగా, ఆ తర్వాత ప్రాక్టికల్ని చేయించాలి. అండ్ అలాగే థియరిటికల్ నాలెడ్జ్ కూడా ప్రాక్టికల్కి మధ్యలో ఉన్న ఇంటిగ్రేషన్ గురించి కూడా అర్థం అవ్వాలి స్టూడెంట్స్కి, అంటే వాటి మధ్యలో ఉన్న సంబంధం. ఓకే, సో ఇది మనకి ఏ అప్రోచ్ కిందకు వస్తుంది? డిడక్టివ్ అప్రోచ్. ఓకే, స్టూడెంట్స్ షుడ్ కమ్ ప్రిపేర్డ్ ఫర్ ద ల్యాబొరేటరీ వర్క్. సో మనం ముందుగానే చెప్తాం, మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు కూడా టీచర్స్ మనకి రేపు ల్యాబ్స్ ఉంటాయి మనకి అనేసి ముందుగానే ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు. ఎందుకు? వాటికి సంబంధించిన వర్క్ అనేది ముందుగానే ప్రిపేర్ అయ్యి రావాలి కాబట్టి స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎనఫ్ అపారటస్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ఆల్ లెర్నర్స్. సో అందరు లెర్నర్స్కి రిక్వైర్ అయిన అపారటస్ అనేది మనం ప్రొవైడ్ చేయాలి, ఎక్విప్మెంట్ అనేది. ఓకే, డ్యూరింగ్ ద ల్యాబొరేటరీ వర్క్ extensive and critical discussion on the theoretical aspects of the experiments with the students and continuous assessment of their performance are important. సో ల్యాబ్ వర్క్ జరిగేటప్పుడు డిస్కషన్స్ అనేటివి అవ్వాలి. వేటి గురించి? థియరిటికల్ ఆస్పెక్ట్స్ గురించి, ఎక్స్పెరిమెంట్స్ యొక్క థియరిటికల్ ఆస్పెక్ట్స్ గురించి. ఓకే, అది స్టూడెంట్స్ తోటి. అండ్ ఆల్సో కంటిన్యూస్గా మనము అసెస్మెంట్ అనేది చేస్తూ ఉండాలి వాళ్ళ పర్ఫార్మెన్స్ని. ఇవి చాలా ఇంపార్టెంట్. సో ఇది మనకి ఇండక్టివ్ అప్రోచ్ కిందకు వస్తుంది. ఎందుకు? ల్యాబ్ వర్క్ అయిన తర్వాత డిస్కషన్ అనేది చేస్తున్నాము థియరిటికల్ ఆస్పెక్ట్స్ గురించి కాబట్టి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ఏ నోటీస్ బోర్డ్ షుడ్ బి కెప్ట్ అండ్ మెయింటైన్ టు డిస్ప్లే సేఫ్టీ రూల్స్ ఆఫ్ ల్యాబ్స్, టైం టేబుల్, గ్రూప్ ప్యాటర్న్స్ ఎక్సెట్రా. ఒక నోటీస్ బోర్డ్ అనేది పెట్టాల్సి ఉంటుంది. దాంట్లో ఏం పెట్టాలి మనము? సేఫ్టీ రూల్స్. ల్యాబ్స్లో సేఫ్టీ రూల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్విప్మెంట్ ఉంటుంది, మనం ఎక్స్పెరిమెంట్ హ్యాండ్స్తో చేస్తాం కాబట్టి సో సేఫ్టీ రూల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే టైం టేబుల్, ఎప్పుడెప్పుడు మీకు ల్యాబ్స్ ఉన్నాయనేసి టైం టేబుల్ అనేది పెట్టవచ్చు నోటీస్ బోర్డులో. గ్రూప్ యొక్క ప్యాటర్న్స్ కూడా పెట్టవచ్చు. మనం గ్రూప్గా కూడా కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేస్తాం కాబట్టి ఈ మెంబర్స్ ఈ గ్రూప్లో ఉంటున్నారు అనేసి. ఓకే, సో నెక్స్ట్ గుడ్ డిసిప్లిన్ ఈస్ నెససరీ ఫర్ స్మూత్ ఫంక్షనింగ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ వర్క్. సో డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, ఏ ఈవెంట్లోనన్నా సరే, ల్యాబ్స్లో కూడా అంతే. సో డిసిప్లిన్గా వర్క్ ఉంటేనే తొందరగా ఆబ్జెక్టివ్స్ అనేటివి వస్తాయి అండ్ అలాగే ఈజీగా నేర్చుకుంటారు సిస్టమేటిక్ మేనర్లో. సో గుడ్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, మెయింటైనింగ్ ఆల్ పాసిబిలిటీ స్టాండర్డ్స్ ఆఫ్ సేఫ్టీ ఇన్ ద ల్యాబ్స్. సో సేఫ్టీ అనేది మళ్ళీ చెప్తున్నాను చాలా ఇంపార్టెంట్. సో ఫైర్ యాక్సిడెంట్స్ ఏం కాకుండా చూసుకోవాలి, ఎవరికైనా దెబ్బలు తాకకుండా చూసుకోవాలి, ఎక్విప్మెంట్స్ పాడవకుండా చూసుకోవాలి, చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ సేఫ్టీ రూల్స్ అనేటివి ప్రాపర్గా పాసిబుల్ స్టాండర్డ్స్ తోటి మెయింటైన్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఈ సేఫ్టీ కిట్స్ షుడ్ బి కెప్ట్ హ్యాండీ. సో ఒకవేళ అన్నీ మెయింటైన్ చేసి అన్ని సేఫ్టీ రూల్స్ని పాటించినా సరే అనుకోకుండా అన్ఫార్చునేట్లీ ఏమైనా యాక్సిడెంట్స్ అయినా సరే సేఫ్టీ కిట్స్ అనేటివి కంపల్సరీగా ప్రొవైడెడ్ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మస్ట్ బి కెప్ట్ రెడీ అండ్ టైమ్లీ రీప్లెనిష్మెంట్ ఆఫ్ మెడిసిన్స్ మస్ట్ బి ఎన్ష్యూర్డ్. సో ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సేఫ్టీ కిట్స్లో. సో అండ్ అలాగే అందులో ఉన్న మెడిసిన్స్ని టైం టు టైం రీప్లేస్ చేయాలి. సో ఎక్స్పైరీ డేట్స్ ఏమైనా అయిపోయి ఉంటే వాటిని పడేసి కొత్తవి. ఓకే, రిమెంబర్ దట్ సేఫ్టీ ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ద సేఫ్టీ ఆఫ్ అపారటస్. సో ఇక్కడ మీకు సేఫ్టీ రూల్స్ చెప్పేటప్పుడు ఫస్ట్ ఫైర్ యాక్సిడెంట్స్ గురించి అండ్ దెబ్బల గురించి చెప్పాను, తర్వాత అపారటస్ గురించి చెప్పాను. ఎందుకు అని అంటే స్టార్టింగ్ మనకి సేఫ్టీ రూల్స్లో స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యొక్క సేఫ్టీయే ఇంపార్టెంట్. ఓకే, ఎక్విప్మెంట్ సేఫ్టీ కంటే. సో అందుకే మీకు లాస్ట్లో ఎక్విప్మెంట్ సేఫ్టీ గురించి చెప్పడం అయింది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే జనరల్లీ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద సెషన్ ద టీచర్ టేక్స్ ద స్టూడెంట్స్ అరౌండ్ ద ల్యాబొరేటరీ టు ఫెమిలియరైజ్ దెమ్ విత్ ద జనరల్ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్, అపారటస్, గ్లాస్వేర్ ఎక్సెట్రా. సో స్టార్టింగ్ మనకి ఏంటంటే ల్యాబ్స్లోకి తీసుకెళ్తాం పిల్లల్ని, తీసుకెళ్ళి వాళ్ళకి మొత్తం చూపిస్తాం అనమాట, ఏవి ఎక్కడున్నాయి, ఎంత క్వాంటిటీలో ఉన్నాయి అండ్ అలాగే వాళ్ళకి ఫెమిలియరైజ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికి. ఓకే, అండ్ అలాగే అవైలబుల్ ఇన్ ద ల్యాబొరేటరీ అండ్ ఇన్ఫార్మ్స్ దెమ్ అబౌట్ సర్టెన్ డూస్ అండ్ డోంట్స్ వైల్ వర్కింగ్ ఇన్ ద ల్యాబొరేటరీ. సో ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటితో పాటుగా ఏమేమి రూల్స్ ఫాలో చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఏం చేయకూడదు ల్యాబ్స్లో అనేది కూడా నేర్పిస్తామన్నమాట. ఓకే,
సో దీస్ ఆర్ ద గైడ్ లైన్స్. జనరల్గా మీరు చూసుకున్నట్టయితే అప్రోచెస్ గురించి గైడ్ లైన్స్ ఉన్నాయి, అండ్ అలాగే సేఫ్టీ గురించి గైడ్ లైన్స్ ఉన్నాయి, నోటీస్ బోర్డ్ గురించి, డిసిప్లిన్ గురించి. ఓకే, సో ఇవి గైడ్ లైన్స్ ఆఫ్ ల్యాబొరేటరీ. సో ఇది ఇవాళ క్లాస్లో మనం ల్యాబొరేటరీ యాజ్ ఎ లెర్నింగ్ రిసోర్స్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. సో ఇది మనకి 2 క్లాసెస్ అవుతుందని చెప్పాను కదా, 8.6 అనేది. ఇవాళ క్లాస్లో ఇంట్రడక్షన్ చూసాము, అండ్ అలాగే అప్రోచెస్ చూసాము ల్యాబొరేటరీలో, అండ్ ఆల్సో ప్లానింగ్ అండ్ ఆర్గనైజింగ్ ఆఫ్ ద ల్యాబొరేటరీ చూసాం. ఓకే, సో ఈ వీడియో చివరిలో మీకు 8th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. అక్కడ నుంచి ముందుకు జరిగిన 2 క్లాసెస్ కూడా చూసేయండి. అండ్ యాజ్ యూజువల్ ఈ మొత్తం క్లాస్ కూడా మీకు నోట్స్ అనేది PDF రూపంలో కింద కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. ఆ నోట్స్ మీకు హెల్ప్ అవుతుంది అనిపిస్తే వీడియోని లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. అండ్ అలాగే B.Ed ఫ్రెండ్స్ ఎవరున్నా సరే, కొత్తగా B.Ed చేస్తున్న వాళ్ళైనా సరే, ఆల్రెడీ B.Ed చేసిన వాళ్ళైనా సరే ఈ ఛానల్ని వాళ్ళకి రికమెండ్ చేయండి. చాలా వరకు హెల్ప్ అవుతుంది. మనకి ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. సో వీక్లో 2 వీడియోస్ ఇస్ కంపల్సరీ. అంటే మీకు 1 వీడియో ఇస్ ఫ్రమ్ B.Ed పెడగాజీ, అనదర్ వీడియో ఇస్ ఫ్రమ్ CTET or TET or TRT. ఓకే, సో మీకు B.Ed చేస్తున్న వాళ్ళకన్నా ఆల్రెడీ చేసిన వాళ్ళకన్నా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఛానల్ అనేది. సో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో మీకు డౌట్స్ ఏమైనా ఉన్నా సరే మెన్షన్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.